ఇదేనా మీరు దాస్తున్న నిజమేనా మీరు దాస్తున్న నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అబద్ధం. ఇందుకేనా అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్తూ ఉంటారు, చెప్పా పెట్టకుండా వచ్చేస్తూ ఉంటారు? అది వదిన, అది మాట్లాడకు జగదాత్రి, మాట్లాడకు జగదాత్రి, మాట్లాడకు జగదాత్రి, అస్సలు మాట్లాడకు. మీ మాటల్లో కంగారు, కళ్ళల్లో భయం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని. అందుకే కదా అడిగాను, ఏదైనా చెప్పాలా, ఏవైనా చెప్పకుండా దాస్తున్నారా అని. నువ్వు నా మొహం మీద కళ్ళల్లోకి చూస్తూ ఏమీ లేదు అని అబద్ధం చెప్పా. అది కాదు వదిన, ఒకసారి నేను చెప్పేది. ఇంకేం చెప్తావు, ఇంకేం చెప్తావు? ఇంకో అబద్ధమా, ఇంకో అబద్ధమా, ఇంకో అబద్ధమా? చెప్పు జగదాత్రి, నీ మీద నమ్మకంతోనే కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పాను. కేదార్, నన్ను చూసి చెప్పు, మీరు నిజంగా నేను జగదాత్రికి ఫోన్ చేసిన రోజు సినిమాకి వెళ్ళారా? అది అక్క, నీకు చెప్దామని అనుకున్నాం, కానీ మేము వెళ్ళారా లేదా? ఇందాక మీరు మాట్లాడింది ఎవరితో ఎవరితో ఎవరితో? ఎవరి మీద మాట రాకూడదు, నెగిటివ్ అవ్వకూడదు అని మాట్లాడుతున్నారు. స్కూల్లో మీకేమైనా ప్రాబ్లమా? మీకేమైనా ప్రాబ్లమా? మీకేమైనా ప్రాబ్లమా? అదే మీరు నా దగ్గర దాస్తున్నారా? అక్క మొత్తం వెళ్ళలేదనుకుంటాను దాత్రి. చెప్పండి, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమా? అవును వదిన, స్కూల్ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నామని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ప్రిన్సిపల్ దాని గురించే టెన్షన్ పడుతున్నారు. కనుక్కుంటే తెలిసింది నిజంగానే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి. ఎక్కడి నుంచి ఫండ్స్ పోతున్నాయో కనిపెట్టమని ప్రిన్సిపల్ మాకు చెప్పారు. ఒకసారి అకౌంటెంట్ వాళ్ళతో కూర్చుని ఎక్కడ తప్పు జరుగుతుందో కనిపెట్టమని చెప్పారక్క. ఇది నాకు చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు? అంటే వదిన, ప్రిన్సిపల్ గారు ఈ విషయం బయటికి తెలిస్తే స్కూల్కి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఓ, మీడియాని భయపడ్డారా? ఆహా, మేం కాదక్క, ప్రిన్సిపల్ గారు భయపడ్డారు. మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాం, అయినా కూడా ఆయన మీకు చెప్పొద్దన్నారు. సారీ వదిన, మీకు చెప్పుండాల్సింది, కానీ ఇట్స్ ఓకే జగదాత్రి, అర్థం చేసుకోగలను. ఇది మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి, మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి, మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి. ఇలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు సంబంధించిన ఏ విషయం అయినా నాతో చెప్పచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా. అలాగే వదిన. సరే, వెళ్ళి ఆ అకౌంట్ సంగతి చూడండి. అలాగే. హా.